మా ఆలోచన కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఎటు స్కూళ్ళలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని గర్ల్స్ వాటికి క్లాసులు చెప్తున్నారు సార్. అలా కాకుండా ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ బాయ్స్ గర్ల్స్ మొత్తం చిన్నపిల్లల ఎల్కేజీ యూకేజీ నర్సరీ కాకుండా అందరికీ సార్, ఒక తల్లి ఒక ఆడపిల్ల ఒక అమ్మ ఎలా ఉంటుంది, ఎలా పెంచిద్ది, అక్కడి నుంచి స్టార్ట్ అయితే రేపు ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవును ఆడపిల్లని మనం ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ఒక తల్లి మనల్ని ఎలా చూస్తుంది, ఒక అక్క మన ఎలా చూస్తుంది, మన చెల్లి, మన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ మనకు ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళు కాదు అని చెప్పి అనుకోకుండా అందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నారు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గర్ల్స్ మాత్రమే చెప్తున్నారు. అమ్మ ఇక్కడ టచ్ చేస్తే ఒప్పుకోమాకండి ఇక్కడ, అదే కదా అది బాయ్స్ కూడా చెప్పాలి సార్. మీరు అలా అంటుకోకూడదు, ఏంటి తను ఏమైంది నీకు ఫ్రెండా అక్క ఎవరినైనా టచ్ చేయకూడదు, ఎవరితోనైనా ఫ్రీగా ఉండాలి. నీ అమ్మ ఎలా, నీ తల్లి అలా ఎలా 9 మాసాలు మిమ్మల్ని మాసికంలో ఎలా కష్టపడుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా సార్ మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, మేము కష్టపడి వచ్చాం, మా పిల్లలకు కష్టం కాదు సార్, మా పిల్లలకు కూడా కష్టం తెలియాలి, మేము ఎలా కష్టపడుతున్నాం, రేపు వాళ్ళు అలా కష్టపడితేనే ఎదగలుగుతారు అని తెలిసే విధంగా కూడా కొంచెం ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అమ్మా నేను అడతా, ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే సమస్య కదా. అవును సార్, అదే ఒక పక్క నేను పరిగెడతాను, బాబు గారు ఎటు గారు నిరంతరం రోడ్ల పైన ఉంటారు, అమ్మ కంపెనీ అని ఉంటుంది, బ్రహ్మణి కూడా కంపెనీ అని అమ్మ ట్రస్ట్ చూసుకుంటారు. ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ పరిగెడుతున్నాం. మేమేం చేసామంటే కంపల్సరీ ప్రతి సండే లంచ్కి మేము అందరం ఎవరైతే అందుబాటులో అందరూ కూర్చోవాలి, కంపల్సరీ ఒక 2-3 గంటలు మాడుకోవాలి, అది కంపల్సరీ చేశారు. అండ్ మా అమ్మ ఒక రాత్రి దేవాంశతో భోజనం చేయాల్సిందే మేము అందరూ అనుకున్నాం. ఎందుకంటే అవ్వ తాత దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు. నేను చూసా కదా, మా ఆవిడ చాలా నేర్చుకుంటాను, నేను గమనిస్తున్నాను. అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కుటుంబాలు కూడా చిన్నగా అయిపోతుంది. మేము ఇంకా ఉమ్మడి కుటుంబం, అంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే కుటుంబం. బట్ చూస్తున్నా కదా మిగతా దగ్గర చూస్తే చిన్న చిన్న కుటుంబాలు అవుతున్నాయి. దాంతో ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు పడిన కష్టాలు ఈ పిల్లలకు తెలియదు, మనకి విలువలు ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నాం. అది కనపడుతుంది, అది చెప్పాలి, అది బాధ్యత ఉంది. బట్ మీరు అన్నట్టు అనుకున్నంత తేలిక కాదు, ఎందుకంటే అది టైం పెట్టాలి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఇప్పుడు సండే ఉంటే మా ఆవిడతో ఉంటా, ఎంతనా చేతి ఇట్లా అంటే ఫోన్ కావాలి, అందుకే ఫోన్ పక్కన పెట్టేస్తాను. మేము ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కదా సార్, ప్రైవేట్ కాలేజీలో కూడా తనకు అలా వెళ్ళేవాళ్ళం. సండేస్ సెలవులు అడిగితే ఎవరు సార్, మాకు డైలీ వెళ్తేనే ఏదన్నా 1 డే మాకు సెలవు ఇచ్చారంటే ఇల్లు స్కూల్కి వెళ్ళిపోతారు. మాకు ఆ రోజు ఇంట్లో పని అంతా ఆ రోజు గుర్తొచ్చేది, ఇల్లు చదువుకోవడం క్లీనింగ్ మొత్తం. అట్లా ఏమైనా పిల్లలతో గడపడం చాలా తగ్గిపోయింది సార్. లేదు మాకు కూడా ఇప్పుడు ఒకళ్ళమని కదా సార్, మేము కూడా కొంచెం టైం జరుగుతా అమ్మ కాసేపు ప్రశాంతంగా మేము ఫోన్లో పడిపోతున్నాం కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ చెప్పండి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబా? రెండు ఫేస్బుక్ వంటలని యూట్యూబ్ లో చూస్తారా? గూగుల్ ఇప్పుడు ఏ వాడుతున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదా? ఎవరన్నా వాడుతున్నారా ఏ ఇక్కడ? పిల్లలు వాడతారా? దేనికి వాడతారు? కార్టూన్స్ కోసం లేదా ఏదన్నా బొమ్మలు క్రియేట్ వీడియోలు వాళ్ళే క్రియేట్ చేస్తారు సార్. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టేది వాళ్ళ పిల్లలు క్రియేట్ చేస్తారు, ఏ వాడుకొని వాళ్ళే చేస్తారు. మన మీద స్పీడ్ గా ఉన్నారు సార్. కరెక్ట్ అంటే ఇవ్వట్లేదు సార్ మొబైల్, ఏదన్నా ఒక ½ అవర్ ఉంటే అంటే కంపల్సరీ మొబైల్ కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ మన పర్యవేక్షణలో చూడాలి. ఎందుకంటే పిల్లలు ఏం చూస్తున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వయసుకి చూడాలో అంతే చూడాలి, కానీ చిన్న వయసు అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతాం కూడా కరెక్ట్, చాలా చాలా కీలకం. ఇంకా తెలియదు నిజంగానే మీరు అన్ని దాని ప్రశ్న సమాధానం లేదు. ఎందుకంటే ఇవన్నీ కొత్త టెక్నాలజీలు కదా, దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? ఒకటి మంచి ఏంటంటే గతంలో ఈ నాలెడ్జ్ అంతా కొన్ని పుస్తకాల్లో ఉండేది, ఆరు కొంతమంది చేతుల్లో ఉండేది, ఒకళ్ళంటే లైబ్రరీలో ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కడు అందరి చేతుల్లో ఉంది. సో ఏమైనా డౌట్ ఉంటే సింపుల్ గా క్లారిఫై చేసుకుని అది కూడా ఉందిలే. అడ్రస్ అడుగుతామని సారా? గూగుల్ మ్యాప్స్. మా పాపకి వేళ్లలో నుంచి సూదులు పొడిచినట్టుగా ఇట్లా ఇట్లా తిమ్ముర్లుగా అట్లా నొప్పులు వచ్చినాయి అన్నారు అని అంటే ఫోన్ లో ఏ అయినడికి వీడియో పెట్టేసి అదే చెప్తుంది కూడా.
అవునా నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేస్తే నీకు తగ్గిద్ది, నీకు విటమిన్స్ ఏమన్నా తగ్గినాయా? అమ్మా అది పర్లే కానీ డాక్టర్ చూపించండి మీరు మరీ అట్లా అలవాటు అవ్వదు, జాగ్రత్త కాసేపు మళ్ళీ తగ్గిపోయింది సార్. అంటే అలా వస్తున్నాయి బబుల్స్ లాగా, ఇట్లా సూదులు సూదులు పెట్టి గుచ్చుతుంది. అట్లా గుచ్చినట్టుగా కొంతసేపు అలా వచ్చి దానికోసం ఇట్లా నొక్కేసి చూసేస్తాను. ఏలో 9th క్లాస్ చదువుతుంది 9th సార్ మా class. పాప. పిల్లలకి ఎట్లా తెలుసమ్మా ఏ గురించి? ఏమంటారో ఫోన్ లోనేనా? నేను స్కూల్లో మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ, ఎవడో ఒక ట్రై చేసి అందరికి నేర్పిస్తున్నారా? లంచ్ బ్రేక్ లో ఏం చెప్తారు తల్లి? అబ్బా మాట్లాడుకుంటారు సార్. లంచ్ బ్రేక్ లో అంతా గుసగుసలే కదా. టెక్నాలజీలో ఏంటంటమ్మా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం మంచిగా ఎట్లా వాడాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నా వాట్సాప్ బాగా వాడతాను, నేనంటే అదొక మార్గం అందరితో టచ్ ఉండడానికి. ఎవరైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే వాస్తవాలు తీసుకుని మంచి మార్గం కింద నేను ఎంచుకున్నాను. అప్పటికి బ్రహ్మి ఉంటుంది, ఎక్కువ నువ్వు ఫోన్ వాడుతున్నావు, ఎక్కువ నువ్వు స్క్రీన్ చూస్తావు, తగ్గించి నన్ను అంటా ఉంటుంది ఎప్పుడు. బట్ అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది మన చేతులు. సో దాంట్లో టెక్నాలజీ వల్ల మంచి ఉంటుంది, చెడు కూడా. దేనికైనా ఇప్పుడు షుగర్ ఆరోగ్యానికి మంచిది కదా తల్లి. లిమిటెడ్ గా తీసుకుంటే కొంతవరకు మేలు, ఎక్కువ తీసుకుంటే అది సేమ్ థింగ్. ఉప్పు అంతే, ఆయిల్ అంతే. మా వాడికి నేను ఫోన్ లేవమ్మా, ఐప్యాడ్ లేదు. వాడికి ఏంటంటే హోంవర్క్ ఉన్నా అంటే బ్రహ్మి కూర్చుంటుంది, బ్రహ్మి ముందర హోంవర్క్ చేయాలి. చదవాలంటే పుస్తకాలు వాడికి అలవాటు చేసి. నేను చదవలేదు. దేవాంశకి ఏంటంటే రోజుకో పుస్తకం చదివేస్తాను. నేను చదవలేదు. నేను ఆ పుస్తకం ఇస్తే సంవత్సరం కూడా అవుతుంది. 2 పేజీలు చదివితే మళ్ళీ పక్కన పెడతాం, మళ్ళీ 2 పేజీలు చదువుతాం. అది అలవాటు రా, చిన్నప్పటి నుంచి అలవాటు. మనోడిని చూసి నేను లైబ్రరీల పైన అందుకే శ్రద్ధ పెడుతున్నాను. అందుకే మనం చూసిన మంగళగిరిలో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేపట్టింది లైబ్రరీలో. లైబ్రరీలో సెకండ్స్ వెళ్తారు, పుస్తకాలు చదవాలి, మెల్లిగానే వస్తుంది కదా. 2-3 ఇంకా జాగ్రత్తగా చేయాలి కదా, బాధ్యత ఉంది కదా. జాగ్రత్తగా చేయాలమ్మా స్టడీ, ఇంకా చేయాలమ్మా. ఎందుకంటే కాలం మారుతుంది. ఇప్పుడు చూస్తే ఏఐ అనేది వచ్చేసింది, అందరు ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు నేను 2 గంటలు కూర్చున్నా ఏఐ పైన. దానివల్ల మనం ఎంత మీరు అన్నారే కష్టం, అన్నెసరీ పనులు తగ్గించుకోవచ్చు. సో బాబా గారు ఏమంటారంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏఐని ఎట్లా వాడాలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనీసం వాడినా వాడకపోయినా. ఎందుకంటే మీరు అన్నారు చక్కని పిల్లలకి అది అనిపించింది. రెండోది ఇప్పుడు వ్యవసాయంలో రైతులు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ ఇంట్లో టైలరింగ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్, ఏ ధర, ఎక్కడ, ఎలా, అదంతా మీకు ఏలో తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏమన్నా యాన్ ఇస్తున్నాడు, బట్ట ఇస్తున్నాడు, ఫలాని ధర అంటున్నాడు, బయట ఏ ధరకు ఉంది, ఎక్కడ ఉంది, ఏ మార్కెట్లో కొనొచ్చు. సో అట్లా నేర్చుకునే దానికి మంచి అవకాశం వస్తుంది. డయాగ్రామ్ వేసిస్తారు మా పాప, బాగా వేసిద్ది. ఏని అడిగిద్ది, నేను ఈ పిక్చర్ వేయాలి, నాకు సింపుల్ వేలో ఏదన్నా చూపించమని అడిగిద్ది. అడిగితే అది సింపుల్ వేలో చూపిస్తుంది. సో అట్లా మంచి కూడా